రైట్, మరి ప్రెసెంట్ మనం అయితే మధుర నగర్ స్టేషన్ కింద ఉన్నాం. సో ఇక్కడ అయితే చాలా మంది మహిళలు ధర్నాకు దిగారు. ఎందుకు ఏమైనా అడగంగా వాళ్ళు చెప్తున్నారు. మరి మేమందరం అంగన్వాడీ టీచర్స్ గత కొన్ని సంవత్సరాలుగా అందులో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు జీతాల గురించి వాటి గురించి ఆయన పదవి ఎక్కే ముందు చాలా వరకు హామీలు ఇచ్చారు, అవి ఏమీ జరపలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ అంగన్వాడీ స్కూళ్ళలో సీసీ కెమెరాలు కానీ బయోమెట్రిక్ కానీ చేస్తున్నారంట. సో దాని వల్ల వీళ్ళు ఏం నష్టపోతున్నారు, మరి వీళ్ళకి ఏం వచ్చిన వీళ్ళు కలిగిన నష్టం ఏంటో మళ్ళీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అసలు ఇంతమందికి ఈ రోజు ధర్నాకు దిగాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందో, మరి రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఏం స్పందించలేదా, వీళ్ళకి ఏం హామీలు ఇచ్చారు, మరి సీసీ కెమెరాలో ఆయన బయోమెట్రిక్ పెట్టడం వల్ల వీళ్ళకి కలిగిన నష్టం ఏంటో మళ్ళీ వాళ్ళు మాటలు అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడైతే చాలా మంది మహిళలు ధర్నాకు దిగారు. మరి అంగన్వాడీ టీచర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి సమస్య ఏంటి వాళ్ళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఎందుకు ఇంతమంది ధర్నాకు దిగారు, ఏంటి అసలు సమస్య ఏంటి? నమస్తే మేడం, మేము అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ యూనియన్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ నుంచి మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాము. ఏ ప్రభుత్వం కూడా మనం గుర్తించలేకపోతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 500 శాలరీ, మాకు మా అమ్మకు 250 రూపాయలు. అయినా మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇది గవర్నమెంట్ లో ఎప్పుడైనా కాకపోతుందా, మేము బ్రతకలేకపోతామా, మా జీవితాలు మారలేకపోతాయా అనే నమ్మకంతో మేము ఇక్కడ అంగన్వాడీగా పనిచేస్తున్నాము. అంగన్వాడీ కాదు, దాంతో పాటు బియ్యలు ఎన్నో పనులతో చేస్తున్నారు. కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ముఖ్యంగా ప్రభుత్వమే మనం గుర్తించినప్పుడు ఏ అధికారులు మనం గుర్తిస్తారు? ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసారు గవర్నమెంట్. ఇదే గవర్నమెంట్ మేము 20 రోజులు సమ్మె చేసినప్పుడు మేము ఇదే ఎండలో కూర్చొని మేము ధర్నాలు చేస్తుంటే మాకు మద్దతు వచ్చిండ్రు. అమ్మ మేము వస్తే మీకు హెల్ప్ చేస్తాము, మేము పర్మనెంట్ చేస్తాము, మీకు శాలరీస్ వేస్తాము, మీకు పిఎఫ్ఎస్ఏ కల్పిస్తాము అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి మాకు వచ్చి హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా ఇప్పుడు సీట్లో కూర్చొని మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు. చెల్లెళ్ళు అక్కలు అని చెప్పేసి అమ్మ ఫ్రీ బస్ అని పెట్టిండు. అమ్మ మీకు చేయి చూపిస్తే బస్ ఎక్కాలని చెప్పిండు. అది కాదు, ఇప్పుడు అమ్మ మేము వచ్చినాం మీ దగ్గరికి, అమ్మ సీతమ్మ మేము ఒక అక్క ఉండాలి, మాకు అక్కలాగా మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పేసి సీతక్క మాకు కావాలని చెప్పేసి మేము ఆమెను మా మంత్రిగా ఎన్నుకున్నందుకు మా బాధలు ఒక ఆడపిల్లగా మనం తీరుసాని బాధతో మేము ఉన్నప్పుడు మాకు 13,000 శాలరీ ఇచ్చి ఇప్పుడు మాకు కొత్తగా బయోమెట్రిక్ ఎవరికి ₹1,00,000 శాలరీ ఉన్న వరకు లేదు. ఫస్ట్ మా సుబ్బాలకు పెట్టండి, మా సిడిపులకు పెట్టండి, మా ఆర్డీలకు పెట్టండి, మా పీడీలకు పెట్టండి, తర్వాత మా దగ్గరకు పెట్టండి. ఒక అంగన్వాడీ టీచర్ బయోమెట్రిక్ పెడితే మేము బిఎల్ఓ డ్యూటీ చేసాం. మమ్మల్ని ఉంచేది 10-15 రోజులు సెంటర్ లో, తర్వాత 10 రోజులు మమ్మల్ని బిఎల్ఓ మారుస్తారు. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు ఎలక్షన్ల కోడ్లో మేము ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టడం వల్ల, ఆ సీసీ కెమెరా పెట్టడం వల్ల ప్రభుత్వానికి నష్టం. మనం ఒక తిరిగి ఆలోచించుకుంటే, ఎందుకంటే అందులో పెట్టేటప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఏంది మీ రీజన్ తెలుస్తుంది, అక్కడ ఎంత నష్టపోతుందో వాళ్ళకి తెలుస్తుంది. మరి దాని వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అని అంటున్నా. అయితే బయోమెట్రిక్ వల్ల మాకు వచ్చిన నష్టము ఏమీ లేదు. మేము 100% చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఆమెకు మేము అన్నం పెట్టాలి, ఒక బాలంతగా భోజనాలు పెట్టాలి. అయితే ప్రెగ్నెంట్ గా ఆమె 8 months ఉన్నారు, ప్రెగ్నెంట్ లో ఉంటది. బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఆమె ఎట్లా వచ్చి అన్నం తింటుంది మా దగ్గర? మా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఒక బాలంత డెలివరీ అవుతుంది, డెలివరీ అయ్యి ఇంట్లో ఉంటది, ఆమె వచ్చి భోజనం తినాలి, ఆమె ఎట్లా వచ్చి తింటది? అదే సమాధానం చెప్పాలి. డబ్బు వృధా అయిపోతుంది కదా, ప్రభుత్వం డబ్బు వృధా అయిపోతుంది. మేము ఇక్కడ రానందుకు ఆఫర్ చూపిస్తాం, కానీ పబ్లిక్ ఏం తెలుస్తుంది? అమ్మ మా అంగన్వాడీ సెంటర్ నమోదు చేయగానే మా తరపున ఇన్ని కుట్లు వస్తాయి, ఇంత కుట్టు వస్తుంది. ఏం చేస్తారు? అంగన్వాడీ తింటుంది అంటే తప్ప గవర్నమెంట్ పోతుందని పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది ఇంకా మేమే వెనకబడ్డాం. మా తల్లులు ఎంత వెనకబడి ఉంటారు. అది మాకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అని చెప్తున్నాము. మాకు మీకు సమాధానం చెప్పాలి. మీరు వెంటనే ఈ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ ను మీరు ఉపసంహరించుకోవాలి. మీరు ఒకవేళ మీరు సంహరించకపోతే ఈ చిన్న ధరణ దీంతో పాటు మేము పెద్దగా చేయడం కూడా మేము ముందుకు వస్తున్నాము. మా బాధలు వినే అక్క సీతక్క నువ్వు ముందుకు రా, మా బాధలు విను. ఎందుకంటే మా బాధలు ఏందో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు అడవిలో తిన్న తల్లివి కాబట్టి మిమ్మల్ని మా మంత్రిగా ఎన్నుకున్నాము. ముఖ్యంగా మేమే ఇంతున్నామంటే మా అమ్మకి 7,600 శాలరీ. అంటే వాళ్ళ పరిస్థితి భయంగా చూడండి. ఎందుకంటే యాక్సిడెంట్లు అయినా వాళ్ళకి ఎంత విధమైన వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మేము చనిపోయినా మాకు
లేదు. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాం, ఇక్కడ నుంచి వెళ్ళడం మాకు బెనిఫిట్స్ లేవు అంట. అలాంటివి కూడా మేము ఇక్కడ చేస్తున్నాము అంటే కేవలం మా బతుకుదేవుల కోసము. ఇది నేను అడగొచ్చు అడగకూడదని తెలియదు, కానీ నేను విన్న ప్రస్తావన ఇది. అంగన్వాడీ టీచర్లు గాని, ఆ లోపల ఉండే ఆయామ్మలు గాని, ఎవరైనా పిల్లలు ఆ రోజు రాని పక్షంలో వాళ్ళే గుడ్లు తీసుకుని వెళ్ళిపోతారు, మిగిలిన ఫుడ్ వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు అని చాలా వరకు విన్నాము. ఇది ఎంత వరకు నిజం? మరి అయితే అలాంటి ఒక సిచ్యువేషన్ కూడా ప్రభుత్వం చూసి ఇలాంటి పెట్టిందేమో అని మనం అనుకోవచ్చు కదా. అంటే నేను ఒక జనం లాగా నేను అడుగుతున్నా, అంటే ఒక అంగన్వాడీ ఒక తల్లిగానో లేకపోతే అందులో ఒక బాధితులను అడుగుతున్నా. అక్కడ ఉన్న మిగిలిపోయిన గుడ్లు కానీ లేకపోతే మిగిలిపోయిన వస్తువులు కానీ మీరు తీసుకెళ్లిపోతున్నారని మనకు ప్రచారం కూడా జరగడం మనం విన్నాం ముందు కాలంలో. దాని గురించి నువ్వేమంటావు? దాని గురించి అడిగిన ప్రశ్న 100% కరెక్ట్. అయితే ఇంతకు ముందు ఏం జరిగిందో తెలియదు, కానీ మాకు ఫోన్లు ఇచ్చారు, ఒకటి ఫోన్లు ఇచ్చారు, వాళ్ళ సిమ్ ఇచ్చారు, వాళ్ళ రోజు ఫొటోస్ వస్తాయి, ఇందులో చూసుకోవాలి. ఆన్లైన్ లో ఫొటోస్, ఆన్లైన్ లో అటెండెన్స్ ఉంది. మేము ఎంతమంది అయితే మేము ఫోటోలు పెడతాం అంతమందికి అటెండ్ చేస్తున్నాం, అంతా కొట్టేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ గుడ్డు మిస్ కావడానికి వీలేదు. ఒక ఇంత ఫుడ్ కూడా, ఎందుకంటే ఆమె వచ్చి సరే ఫోటో ఓపెన్ చేసి ఎంతమంది పిల్లలు లెక్క పెడతారు, ఎంతమంది తల్లి వచ్చి లెక్క పెడతారు. ఇంకా గుడ్లు మిస్ కావడానికి ఏముంది? ఆడ ఏమి లేదు, ఆన్లైన్ లో ఉంది కాబట్టి ఇస్తాము. ఇంకోటి టీహెచ్ఆర్ ఇస్తాం. టీహెచ్ఆర్ ఒక రోజు ఎవరు రారు, 8 మందికి ఇస్తున్నాం. అంటే 8 మందిలో 10 మంది ఒక రోజు, 5 మంది ఒక రోజు, 3 ఒక రోజు, 2 వస్తుంటారు. అట్లా ఇస్తున్నాం. మీరు ఆన్లైన్ అన్ని చూసుకోవచ్చు, అంతేగాని ఒక టీచర్ ను దొంగ అనడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంగన్వాడీ టీచర్లు ఎలాగంటే ఇంకొక తల్లితో సమానం. మనం ఒక తల్లి ఉద్యోగానికి వెళ్ళిపోయినా ఆ పిల్లల్ని అంగన్వాడీలు వేస్తే భద్రతగా ఉంటారని చెప్పి మనం అంగన్వాడీలు వేస్తాము. ఇలాంటి తల్లులకి ఇలా ఒక రోడ్డు పరిస్థితి రావడం బాధాకరం అని చాలా అనుకుంటున్నాం. దాని గురించి మీరేమంటారు? అయితే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలను మనం ఇంట్లో చేయాలంటే ఓ తల్లి బాగా అదే అవుతుంది. మా దగ్గరికి వచ్చే 20 మంది పిల్లలు మేము ఫోటోలు చూపిస్తాం. 20 మంది పిల్లలు మేము అంటే ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా, ఒక అమ్మ కూడా చూసుకో, అంతకన్నా బాగా మేము చూసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఎంక్వైరీకి వస్తారు, మేము బాగా చూసుకోకపోతే వాళ్ళ ఇంట్లో చూస్తారు. మేము వాళ్ళకు గుడ్డు ఇచ్చి, స్నాక్స్ ఇచ్చి, అన్నం పెట్టి ఈ విధంగా వాళ్ళకు అంత బాగా చేస్తుంటే అలాంటి తల్లిని తెచ్చి రోడ్డు మీద కూర్చోబెడితే ఇది రేవంత్ రెడ్డి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు అర్థమైతే లేదు. అన్నా నువ్వు మాకు శాలరీ పెంచు, పర్మనెంట్ చేయి, భయం పెట్టి కాదు, నువ్వు ఏం చేసావు చేసుకో. ఎందుకంటే నీ ఫుడ్ మిగిలాలని నీకుందేమో, మాకైతే లేదు. మాకు వచ్చిన ఫుడ్ తల్లిలకు పంచాలని మా ఉద్దేశంతో మేము ధర్నాలు చేస్తున్నాం. ఒకవేళ ఫుడ్ వల్ల నీకు లాభం ఉందేమో కానీ మాకైతే లాభం లేదు, 100% మాకు లాభం లేదు. కానీ ఈ ధర్నా ఇప్పుడు మీరు మా చరిత్రకు ఒప్పుకుంటేనే మేము ధర్నా విరమిస్తాం, లేదంటే ఇది పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము 48 సంవత్సరాల నుంచి ICDS లో పనిచేస్తున్నాము. మాకు నిన్న జాయిన్ అయిన టీచర్స్ కి అంతే శాలరీ ఉంది, 40 years నుంచి చేసిన వాళ్ళకి కూడా అంతే శాలరీ ఉంది. కాకపోతే సీనియారిటీ ప్రకారంగా మాకు జీతాలు పెంచితే బాగుంటది. ఇంకొకటి బయోమెట్రిక్ సీసీ కెమెరాలు అంటున్నారు కదా, ప్రీ స్కూల్ పిల్లలు 8 గంటలకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళు 10-10:30 కూడా వస్తారు. అందుకనే సీసీ కెమెరాలు బయోమెట్రిక్స్ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మరి మనం చూసినట్లయితే సో వాళ్ళ ఆవేదన ఏంటంటే ఆ మిగిలిపోయే ఫుడ్ ని వాళ్ళు రేపన్న రోజు మా మీదనే వాళ్ళు రుద్దుతారు. ఒకవేళ తినని పక్షంలో అది కూడా మేము వేస్ట్ చేసామా అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణ చేస్తారు. ఆ CCTV అండ్ బయోమెట్రిక్ వెంటనే తొలగించాలి. మరి ఇదివరకు ప్రభుత్వం రాకముందుకు ఇచ్చిన హామీలు ఏదొక్కటి నెరవేర్చకుండా ఈ కొత్త సిస్టమ్ తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ సాయితో సరిత, హైదరాబాద్.